అమృత జలం, అమృత మిట్టి తయారు చేసే విధానాన్ని ఇప్పుడు తెలుసుకుందాం. అమృత జలం కావలసిన పదార్థాలు: ఆవు పేడ 1 కిలో, ఆవు మూత్రం 1 లీటరు, బెల్లం 50 గ్రాములు. తయారు చేయు విధానం: 250 లీటర్ల సామర్థ్యం గల ఒక తొట్టెను తీసుకొని అందులో పేడ, మూత్రం వేసి కలపాలి. అందులోనే బెల్లం, నీరు వేసి బాగా కలపాలి. తర్వాత దానిపై మూత పెట్టి 3 రోజుల పాటు 72 గంటలు మురుగబెట్టాలి. దీనిని రోజుకు 3 సార్లు చొప్పున కుడి నుండి ఎడమకు 12 సార్లు కలుపుతూ, ఎడమ నుండి కుడికి 12 సార్లు కలుపుతూ ఉండాలి. 72 గంటల తర్వాత ఈ ద్రావణంలో 200 లీటర్ల నీటిని చేర్చి బాగా కలపాలి. ఇప్పుడు అమృత జలం తయారైనట్లే. ఇక ఉపయోగించే విధానం తెలుసుకుందాం. ఈ అమృత జలాన్ని నేరుగా పంటలపై కళ్ళాపోలే జల్లుకోవచ్చు, లేదా పిచికారీ చేసుకోవచ్చు. సాగునీటి ద్వారా పంటకు అందించవచ్చు, లేదా డ్రిప్ పద్ధతిలో ట్యాంకులో కలుపుకొని వాడుకోవచ్చు. అమృత మిట్టి తయారీకి కూడా వాడుకోవచ్చు. దీనివల్ల లాభాలు ఏమిటంటే, అమృత జలం వాడకం ద్వారా నేలలో ముఖ్య మరియు సూక్ష్మ స్థూల పోషకాలను పెంపొందించవచ్చు. దీనివల్ల హ్యూమస్ పెరుగుతుంది. నేలలో నిద్రావస్థ దశలో ఉన్న సహజ సిద్ధ వానపాములు చురుకుదనం కలిగి భూ ఉపరితలానికి చేరుకుంటాయి. ఇవి భూమి పై పొరలకు చేరి మట్టిని తిని ఎరువును విసర్జిస్తాయి. నేలలోని అనేక రకాల పోషకాలను మొక్కలకు అందుబాటులోనికి తెచ్చే సూక్ష్మ జీవులను పెంపొందిస్తాయి. తద్వారా పంటలకు కావలసిన పోషకాలను అందించి సుస్థిర దిగుబడులను అందిస్తాయి. ఇప్పుడు అమృత మిట్టి తయారు చేసుకునే విధానాన్ని గమనిద్దాం. అమృత్ అనగా అమృతం. ఈ అమృత మిట్టిలోని సూక్ష్మజీవులు వేలాది సంవత్సరాలు గడిచినా సజీవంగా ఉంటాయి కాబట్టి దీనిని అమృత మిట్టిగా పిలుస్తున్నారు. ఈ అమృత మిట్టి రూపకర్త అందరికీ తెలిసిన ప్రొఫెసర్ దభోల్కర్. తయారు చేసే విధానానికి ఇప్పుడు వద్దాం. అమృత మిట్టి తయారు చేసుకోవటానికి ముందు మనం చెప్పుకున్నట్లు అమృత జలం తయారు చేసుకోవాలి. తయారైన అమృత జలాన్ని 3 రోజుల తర్వాత 200 లీటర్ల నీటిలో కలుపుకోవాలి. ఆ తొట్టిలో 40 కేజీల ఎండినాకులు, ఎండిన కలుపు లేదా ఎండిన గడ్డి అంటే బయోమాస్ని అమృత జలంలో 24 గంటల పాటు నానబెట్టాలి. ఇలా నానబెట్టిన 80 కేజీల బయోమాస్ను 10 అడుగుల పొడవు, 3 అడుగుల వెడల్పు, 1 అడుగు ఎత్తుతో తయారైన ఫ్రేమ్లో ఈ కింది విధంగా చేసుకోవాలి. ఫ్రేమ్ పెట్టిన నేలలో 20 లీటర్ల అమృత జలాన్ని చల్లుకోవాలి. దానిపై 1/2 ఇంచి మందంలో బయోమాస్ పొరవేయాలి. దానిమీద 1 కేజీ పైమట్టి వేసుకోవాలి. ఇలా 15 పొరలు అయిన తర్వాత ఆ బెడ్ మీదకెక్కి అరికాళ్లతో బాగా తొక్కాలి. ఆ తర్వాత మరో 15 పొరలను పై విధంగానే వేసుకోవాలి. ఇప్పుడు మళ్ళీ పాదాలతో బాగా తొక్కాలి. దానిపై 1.5 నుండి 2 ఇంచీల వరకు పై మట్టిని వేసుకోవాలి. దానిమీద 20 నుండి 40 లీటర్ల అమృత జలం చల్లుకోవాలి. ఆ బెడ్ మీద 8 గంటల పాటు అమృత జలంలో నానబెట్టిన 300 గ్రాముల విత్తనాలను చల్లుకోవాలి. దానిమీద పల్చని పొరగా మట్టిని చల్లుకోవాలి. దానిపై అమృత జలంలో ముంచిన బయోమాస్ను పల్చగా కప్పాలి. మొక్కలు వచ్చిన తర్వాత కప్పిన గడ్డిని తీసివేయాలి. 21 రోజుల తర్వాత అడుగు ఎత్తులో మొక్కలు పెరుగుతాయి. 25% అంటే 4వ వంతు ఎత్తు వరకు మొక్కలు కత్తిరించి బెడ్ మీద వేసుకోవాలి. మళ్ళీ 21 రోజుల తర్వాత అదే విధంగా 25% కట్ చేసి బెడ్ మీద వేయాలి.
మళ్ళీ 21 రోజుల తర్వాత మొత్తం మొక్కలను కింది వరకు కట్ చేసి ఆ మొక్కలను అమృత జలంలో ముంచి 3 రోజులు ఎండబెట్టాలి. వాటిని కూడా కుప్ప మీద వేసుకోవాలి. మిగతా 37 రోజులు ప్రతి 10 రోజులకొకసారి అమృత జలంతో తడుపుతూ ఉండాలి. 100 రోజుల తర్వాత బెడ్ను కుప్పగా చేసుకోవాలి. ఆ తర్వాత బెడ్లుగా చేసి కానీ చల్లుకొని కానీ అమృత మిట్టిని ఉపయోగించుకోవాలి.